హాయ్ అందరికీ 2026లో ఫస్ట్ వీడియో విజన్ బోర్డ్తో నేను మీ ముందుకు వచ్చాను. విజన్ బోర్డ్ అంటే డెకరేషన్ కాదు, ఇది మన మైండ్కి డైరెక్షన్ ఇవ్వటం అన్నమాట. నా ప్రీవియస్ వీడియోలో నేను పెట్టాను కదా విజన్ బోర్డ్ గురించి. నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది విజన్ బోర్డ్. దీనిని మనం సైకాలజీ ఫ్యాక్ట్లో చెప్పాలి అంటే మన బ్రెయిన్ వర్డ్స్ కన్నా ఇమేజెస్కి ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది. మనం డైలీ విజన్ బోర్డ్ని చూస్తూ ఉంటే మన బ్రెయిన్ ఇది ఇంపార్టెంట్ అని డిసైడ్ చేస్తుంది మన బ్రెయిన్కి. విజన్ బోర్డ్ అంటే ఏంటి అంటే మన ఫ్యూచర్ గోల్స్ని ప్రజెంట్ మైండ్కి డైలీ రిమైండర్లా చూపించే ప్రాసెస్. దీని గురించి నెల్లూరులోని చెన్నై హాస్పిటల్ సిఇఓ రమేష్ గారు న్యూ ఇయర్ రోజు తన స్టాఫ్కి కేక్ కటింగ్తో పాటు విజన్ బోర్డ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వర్డ్స్ అన్నవి మనం డైలీ అనుకుంటూ ఉంటాం, మర్చిపోతాం. అదే ఇమేజ్ రూపంలో మన ముందు ఒక బోర్డ్ రూపంలో ఉంటే దానిని మనం డైలీ చూస్తూ ఉంటాం కదా అని. సో రమేష్ గారు ఏం చెప్పారో వారి మాటల్లోనే ఇప్పుడు మనం విందాం. పొద్దున్న లేస్తున్నాం, ఇది రొటీన్గా జరిగిపోతుంది. ఒక బిజినెస్ కావచ్చు, ఒక ప్రొఫెషన్ కావచ్చు, దేంట్లో అయినా సరే ఇక్కడికి వచ్చి మనం అడుగు పెట్టి ఎంతకాలం అయింది, ఒక ప్రాక్టీస్ కావచ్చు. మనం ఇప్పుడు ఎవరికి ఎంతమంది పేషెంట్స్ని చూసాం, నెక్స్ట్ మంత్కి ఎంతమందిని చూడాలి, దానికి మనం ఏం చేస్తున్నాం. మనం ఏమీ చేయకుండా దేవుడు ఏది ఇవ్వడు, రిప్లై ఏది రాదు. సో మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది ఏదో ఒక రూపం. కాబట్టి మనం వీలైనంత వరకు హార్డ్ వర్క్ చేద్దాం. మనము హార్డ్ వర్క్ కూడా వద్దండి, స్మార్ట్ వర్క్ చేయండి. స్మార్ట్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. కావాల్సింది రీచ్ అవ్వండి. కావాల్సింది రీచ్ అవ్వాలంటే ఏం కావాలా, కావాల్సింది ఏందో తెలుసుకోవాలా. ఫస్ట్ కావాల్సింది రీచ్ కావాలంటే ఏం కావాలా, మీకు ఏం కావాలో మీకు తెలియాలి. ఫస్ట్ మీరు డేర్ టు డ్రీమ్. సో అదేవిధంగా పెద్ద ఒక అబ్దుల్ కలాం ఏం చెప్పారు, కళలు కనండి సాకారం చేసుకోండి. అంటే ఏంటంటే డ్రీమ్స్ అనేటివి మనం రీచ్ కావడానికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఏంటి ఆ డ్రీమ్స్, ఊరికే పనికిమాలిన డ్రీమ్స్. డ్రీమ్ అంటే కళ్ళు మూసుకొని కలగనేది కాదు. మన ఆశయాలు, మన ఆశయాలు అవే డ్రీమ్స్. కాబట్టి మన ఆశయాలు ఏంటి, మనం ఏం కావాలనుకుంటాం, మనకేం కావాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ని స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క మెట్టు మనం రీచ్ అవ్వాలి. కాబట్టి ఈ 2026లో మీ అందరూ మీ మనసులో ఏదైతే అనుకున్నారో పుస్తకంలో రాసుకోండి, లేదా ఒక బోర్డు మీద రాసుకోండి. దాన్ని విజన్ బోర్డు అంటారు. సో ఈ విజన్ బోర్డు మీరు దాన్ని గ్రాఫిక్స్లో చేయించుకోండి. ఏది, నేను ఈ బైక్ కొనాలనుకుంటున్నా, అట్లీస్ట్ నా బైక్ మార్చాలనుకుంటున్నా, ఏం బైక్ కావాలో ఆ బైక్ బొమ్మ ఒకటి పెద్దదిగా చేసుకోండి. సో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నా, ఒక మేనేజర్ పోస్ట్కి వెళ్ళాలనుకుంటున్నా, నేను మేనేజర్ అయితే కుర్చీలో కూర్చొని ఫోటో తీసుకుంటాం, రైట్, ఓకే. ఒక పెద్ద కుర్చీలో పెద్ద ఆఫీస్లో కూర్చొని ఫోటో తీసేసుకుని ఆ ఫోటో ఫ్రేమ్ చేసుకోండి. నేను ఇట్లాంటి ఆఫీస్ పెట్టాలా, కలగనండి. అది కళ అంటే. కలగనండి అంటే నిద్రపోయామో కలగన్నాం కాదు. నా కళ ఇది, ఈ కారు కొనాలనేది నా కళ, ఈ ఆఫీస్ పెట్టాలనేది నా కళ. సో ఇదే విధంగా ఒక బ్యాంక్లో ఫిక్సెడ్ చేసినట్టు సో ఆ బాండ్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని దాన్ని పెట్టుకోండి, ఇది నా కళ. సో ఇట్లా ఒక విజన్ బోర్డ్ లాగా మీరు ప్లాన్ చేసుకోండి. మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. కళ్ళకు కనపడుతూ ఉందనుకో ఆటోమేటిక్గా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను కాణిపాకం వెళ్ళి వినాయకుడిని చిన్న తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేవాడిని, ప్యాకెట్ కట్టి. కాగితం కూడా ఓపెన్ చేయకుండా అట్టే పెట్టుకునేవాడిని. నాకు ఇష్టం ఉండి తెచ్చుకున్నా, అవన్నీ ఇంట్లో పెట్టుకున్నా. ఇంట్లో ఆ ర్యాక్ నిండిపోయింది. ర్యాక్ నిండిపోతే అది బాడీ ఇల్లు, చిన్న ఇల్లు, 1500 రెంట్. దానిలో ఆ ర్యాక్ దేవుడి గుడి కంటే ఇంత పెద్దది, అంత దానిలో అన్నీ పెట్టేస్తున్నా, నిండిపోయింది. సో అట్లా ఉండేటప్పటికి ఇంకొక బ్యాగులో వేసి పెట్టుకుంటా వచ్చా. చివరికి నేను ఎక్కడైనా ఉద్యోగం చేసినప్పుడు ఇవన్నీ తీసి నేను డిస్ప్లే పెడతానంటే వాడు ఒప్పుకోడు. నాకు ఉద్యోగం ఇచ్చిన ఎందుకు ఒప్పుకుంటాను. సో నేను ఎప్పుడైతే ఓన్గా పెట్టానో నా ఇంట్లో ఉండేటి కాగితాల్లో ఉండేటి కాగితాలు బయటికి తీసి ఒక స్టాండ్ లాగా పెట్టి స్టాండ్ మీద పెట్టడం అలవాటు చేసుకుని నన్ను నేను చూసుకుంటూ ఉన్నా. అబ్బా భలే ఉందని, అబ్బా ఇక్కడ కొత్తది ఒకటి కనపడింది, ఇది కూడా ఆడ పెడితే బాగుంటుంది. అంటే ఎప్పుడైతే ర్యాక్లో ఉన్నప్పుడు నాకు రాని ఆలోచనలు ఎప్పుడైతే ఒక అల్మార్ లాగా, ఒక ర్యాక్ లాగా తయారు చేసి, ఒక స్టాండ్ తయారు చేసి దాని మీద డిస్ప్లే పెట్టినప్పుడు నా కళ్ళకు కనపడుతుంది. నా కళ్ళకు కనపడడంతో పాటు లోకానికంతా కనపడింది. రమేష్ మనసులో ఏముంది, రమేష్కి వినాయకుడు ఇస్తే బాగుంటుంది, ఈ వినాయకుడు లేరు అని నా గురించి 10 మంది పనిచేయడం మొదలుపెట్టారు. అందుకు ఈరోజు 365 వినాయకుళ్ళు నా టేబుల్ మీద, నా రూమ్లో ఇలా ఉన్నాయంటే ఇది నేను నా మనసులో ఉన్నది బయట పెట్టుకుంటే అందరి మనసుల్లోకి విత్తనం వేశా. ఆటోమేటిక్గా అది పెద్ద వృక్షం అయింది.